ఇక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు భాగస్వామ్యం కావాలి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడంలో అంతర్జాతీయ విద్యా సంస్థలు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో ఉన్నటువంటి ఆయన శనివారం కేంబ్రిడ్జ్ వర్సిటీ విద్యావేత్తలతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అనంతరం లండన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌస్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అంబేద్కర్ హౌస్లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు. నేనేమంటున్నా అంటే ఈయనట హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాడట. దానికి ఏం చేస్తాడు? 24,000 పాఠశాలను మూసెత్తాడు. 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఒక 3,000 పాఠశాలను మంచిగా ఉంచి 24,000 పాఠశాలను మూసెత్తా అన్నటువంటి మాటలు నిన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడినావా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పోయినప్పుడు ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధికారులతో అక్కడ మేధావులతో కూర్చున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్లు మాట్లాడుతున్నప్పుడు కూర్చొని నేను మా తెలంగాణ స్టేట్లో 24,000 స్కూల్స్ని మూసేయాలనుకుంటున్నా, మూసేసి తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తామనుకుంటున్నా అని చెప్పి ఎడమ చెప్పు తీసుకొని కొడతారు. 24,000 పాఠశాలను 27,000 స్కూల్స్ ఉంటే 24,000 స్కూల్స్ని మూసేస్తున్నా అని చెప్పేసి మీరు మన దేశం దాటి ఏ యూనివర్సిటీకి పోయినా, ఆఖరి పక్క రాష్ట్రం పాకిస్తాన్ పోయినా కూడా, పక్క దేశం పాకిస్తాన్ పోయినా కూడా వాళ్ళు కూడా ఉమ్ముతారు. మళ్ళీ మీరు తెలంగాణను నాలెడ్జ్ జాబ్ అని, తెలంగాణ నాలెడ్జ్ లేదా, నాలెడ్జ్ జాబ్ కాలేదనుకుంటాను. ఇంకా తెలంగాణ నుండి మేధావులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ మేధావులు ఎన్నో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మీ రాహుల్ గాంధీకి సలహాదారులలో కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు కదా, కంచాయలే లాంటి వాళ్ళు, గోపీనాథ్ లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? తెలుసుకోరు సరే. ఇది తెలంగాణ ఆల్రెడీ నాలెడ్జ్ హబ్. ఇది ఇక్కడనే ఉద్యమాలు పుట్టినాయి. ఇక్కడ జరిగేటువంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపించినాయి. 2 తెలుగు రాష్ట్రాలను పుట్టినటువంటి శ్రీకాకుళ పోరాటాలు కావచ్చు, జగిత్యాల జంగు సైరన్ కావచ్చు, ఈరోజు దేశాన్ని అతలాకుతలం చేసినాయి. వాటి ప్రభావం తగ్గిపోయింది కావచ్చు, కానీ అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తికి సంబంధించిన విషయం మీద మీరు దాన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ మేము స్కూల్ మూసేసుకుంటూ పోతాం. కేంబ్రిడ్జ్కి ఏం పని ఉన్నాయి? కేంబ్రిడ్జ్లో ఎప్పుడన్నా స్కూల్ మూసేసారని అనేటువంటి వార్తలు చెప్పిరా? ఒక్కసారి ఈ విషయం చెప్పకపోయినా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూర్చొని మా బహుజన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ పోరాగాలు చదువుకున్నటువంటి స్కూళ్ళను మొత్తానికి మూసేస్తున్నాం, మేమే కొత్త స్కూల్ కడుతున్నాం, ఆ స్కూల్లో చదువుకుంటేనే చదువు చెప్తామని చెప్పేసి ఒక్కసారి ముచ్చట చెప్పేది అంటే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి పంపుతారు, దయచేసి ఇంకోసారి మా దేశానికి రాకు అని. నీలాంటి వాళ్ళు మా దేశానికి వచ్చినా మా దేశం నాశనం అవుతుంది అని చెప్పేసి ఓ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు మీకు. ఇప్పుడు కూడా ఏం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ప్రొఫైల్తో రానియలే ఆడికి. శ్రీధర్ బాబు గారికి సంబంధించినటువంటి వర్గీయులు ఆడు ఉంటారు కాబట్టి, ఆమె వాళ్ళ మేడం ఐఎఫ్ఎస్ కాబట్టి వాళ్ళందరూ ఫారిన్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళందరితో మాట్లాడతారు కాబట్టి డైరెక్ట్ ఏ యూనివర్సిటీలో పోవాలి, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలని మొత్తం చూసుకున్నారు కాబట్టి అది లైన్ క్లియర్ ఉంటుంది. అందుకే పక్కపండి శ్రీధర్ బాబు గారు ఉంటారు. ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మొత్తం ఫారిన్ పోయినా అంటే మొత్తం ఆయనే చూసుకుంటాడు. అక్కడ ఉన్న ఫారిన్ ఆఫీసర్స్ అందరూ కూడా శ్రీధర్ బాబు గారికి ప్రత్యక్షంగా టచ్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. నేనేమంటున్నా అంటే పాఠశాలను మూసేసుకుంటూ దయచేసి మళ్ళా మీరు నాలెడ్జ్ హబ్బులు చేస్తాము, మేము మొత్తం తెలంగాణను రైజింగ్ తెలంగాణ అని చేస్తాము, దయచేసి చెప్పకండి. మిమ్మల్ని ఏమైనా అంటే మా మీద కేసులు పెడతారు. నాకు తెలుసు మీ మంత్రులే మనోభావాలు, సర్పంచులు చచ్చిపోతారా బాబు అని అంటే మాట్లాడినందుకు కేసులు పెడతారు. మీ మంత్రులు మనోభావాలు దెబ్బతిన్నాయి అంట, మనుషుల ప్రాణాలు పోతారంట బాబు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటారు. ఏమనాలి మిమ్మల్ని? చచ్చింది మాదిగలకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే కేసులు పెట్టింది కూడా మళ్ళీ మాదిగలతోనే కేసు పెట్టించారు. ఏం చెప్పాలి? ఎవరిని చెప్పాలి? దయచేసి నాలెడ్జ్ జాబ్ ముచ్చట్లు మీకు సెట్ కావు. ఇంకో 2 ఏళ్ల పాటు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి 2 ఏళ్ల పాటు దయచేసి నాలెడ్జ్ హబ్బు చేస్తాం, రైజింగ్ తెలంగాణ అనే ముచ్చట్లు బంద్ చేయర్రి. నవ్వొస్తుంది మాకు, నవ్వితే మీరు కేసులు పెడతారు కాబట్టి బంద్ చేసి మీరు ఏమైనా వేరే ముచ్చట్లు ఉన్నాయంటే చెప్పుర్రి బస్.